హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అసలు కథ. ఈరోజు మన టాపిక్ చాట్‌జీపీటీ వర్సెస్ జెమినై. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, రెండు సూపర్ బ్రెయిన్స్ మీ ముందు నిలబడ్డాయి. ఒకటి ప్రపంచం మొత్తం క్రియేటివ్ మైండ్స్ని ఇంప్రెస్ చేసిన చాట్‌జీపీటీ, మరోటి గూగుల్ శక్తితో రియల్ టైం నాలెడ్జ్ని తీసుకువచ్చిన జెమినై. ఇద్దరు నేనంటే నేను బెస్ట్ అంటున్నారు, కానీ నిజంగా మీ ఫ్యూచర్కి ఎవరు బెటర్ పార్ట్నర్? కంటెంట్ క్రియేషన్లో ఎవరు పవర్ఫుల్? అటు కోడింగ్లో ఎవరు స్మార్ట్? మరోవైపు లేటెస్ట్ న్యూస్లో ఎవరు ఫాస్ట్? ఇది సింపుల్ కంపారిజన్ కాదు, ఇది ఏఐ ప్రపంచంలో బిగ్గెస్ట్ బ్యాటిల్ అనే చెప్పుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకంటూ ఒక క్లియర్ డిసిజన్ వస్తుంది. సో రెడీయా? లెట్స్ డీకోడ్ చాట్‌జీపీటీ వర్సెస్ జెమినై. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు కథ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే చాట్‌జీపీటీ వర్సెస్ జెమినై. ఇక్కడ మొదటి పాయింట్ మరియు అన్నింటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చాట్‌జీపీటీ మరియు జెమినై అంటే ఏమిటి. చాట్‌జీపీటీ అనేది ఒక ఓపెన్ ఏఐ తయారు చేసిన ఏఐ మోడల్. ఇది మనుషులలాగా మాట్లాడుతుంది, న్యాచురల్ కన్వర్జేషన్లో చాలా స్మూత్గా ఉంటుంది. ఇక జెమినై అనేది గూగుల్ తయారు చేసిన ఏఐ. ఇది గూగుల్ సెర్చ్ లాంటి రియల్ టైం డేటా యాక్సెస్తో పనిచేస్తుంది. ఇద్దరు పవర్ఫుల్ ఏఐ సిస్టమ్సే, కానీ వారి స్ట్రెంగ్త్స్ మాత్రం వేరు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి రియల్ టైం ఇన్ఫర్మేషన్. అంటే తాజా సమాచారం ఎవరి దగ్గర ఉంది? జెమినైకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు ఈ ప్రశ్నకి. ఇది డైరెక్ట్గా ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది. అంటే మీరు అడిగితే ఈరోజు న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే చెప్తుంది. చాట్‌జీపీటీ కూడా వెబ్ యాక్సెస్తో పని చేయగలదు, కానీ డిఫాల్ట్గా ట్రైనింగ్ డేటా ఆధారంగా ఆన్సర్ ఇస్తుంది. సో లేటెస్ట్ ఫ్యాక్ట్స్ కోసం జెమినై కొంచెం స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ పాయింట్కి వచ్చేస్తే రైటింగ్ అండ్ కన్వర్జేషన్స్. అంటే ఎవరు న్యాచురల్గా మాట్లాడతారు? ఇక్కడ చాట్‌జీపీటీ షైన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే చాట్‌జీపీటీ స్టోరీ రైటింగ్లో, స్క్రిప్ట్ రైటింగ్లో, ఎమోషనల్ కంటెంట్స్లో, స్మూత్ కన్వర్జేషన్స్లో చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ చాలా న్యాచురల్గా జనరేట్ చేస్తుంది. జెమినై కూడా రాస్తుంది, కానీ చాట్‌జీపీటీ టోన్ మోర్ హ్యూమన్ లైక్గా ఉంటుంది. క్రియేటివ్ కంటెంట్ కోసం చాట్‌జీపీటీ స్లైట్లీ బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి కోడింగ్ అండ్ టెక్నికల్ హెల్ప్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కోడింగ్ విషయానికి వస్తే ఇద్దరు స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే చాట్‌జీపీటీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, స్టెప్ బై స్టెప్ డీబగ్గింగ్లో చాలా హెల్ప్ఫుల్. ఇక జెమినై రీజనింగ్ టెస్ట్లో కొన్నిసార్లు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ కాంప్లెక్స్ అనలిటికల్ టాస్క్లో. ఇక ప్రాక్టికల్ కోడింగ్ హెల్ప్లో చాట్‌జీపీటీ నా ఫేవరెట్. డీప్ రీజనింగ్లో జెమినై స్ట్రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఫిఫ్త్ పాయింట్ ఈకోసిస్టమ్ అండ్ ఇంటిగ్రేషన్. అయితే ఇది మీరు ఏ ప్లాట్ఫామ్ ఎక్కువగా యూజ్ చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. అది ఎలా అంటే మీరు ఒకవేళ గూగుల్ డాక్స్, జెమినై, డ్రైవ్ ఎక్కువగా యూజ్ చేస్తే జెమినై ఇంటిగ్రేషన్ స్మూత్గా ఉంటుంది. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ టూల్స్ లేదా క్రియేటివ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే చాట్‌జీపీటీ ఈకోసిస్టమ్ బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇమేజెస్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్స్. ఇది చాలా న్యాచురల్గా రోజువారీ రిక్వెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇద్దరు వాటికి వారే సాటి అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ఇమేజెస్ అనలైజ్ చేయడంలో, పీడిఎఫ్ సమ్మరైజ్ చేయడంలో, లార్జ్ డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ చేయడంలో అవి రెండు సమానం అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బేసికల్లీ టై అనే చెప్పుకోవచ్చు. ఇక సెవెంత్ ఫైనల్ వెర్డిక్ట్. అంటే అసలు బెస్ట్ ఎవరు? ఇక్కడ నిజం ఒకటే, బెస్ట్ అనేది యూనివర్సల్ కాదు, బెస్ట్ ఫర్ యూ అనేది ఇంపార్టెంట్. మీరు క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్ అయితే ఆబ్వియస్లీ చాట్‌జీపీటీ బెటర్. మీరు రీసెర్చ్ అండ్ లేటెస్ట్ డేటా, గూగుల్ టూల్స్ మీద డిపెండ్ అయితే గో ఫర్ జెమినై. ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఈ ఏఐ వరల్డ్లో కాంపిటీషన్ హెల్దీగా ఉంది. చాట్‌జీపీటీ వర్సెస్ జెమినై అనేది ఫైట్ కాదు, ఇది రెవల్యూషన్. ఈ రెండు టూల్స్ మన ప్రొడక్టివిటీని పెంచడానికే వచ్చాయి, మన లైఫ్ని స్మార్టర్ చేయడానికే వచ్చాయి. సో చివరగా మీకు ఒక ప్రశ్న, మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుంది? చాట్‌జీపీటీయా లేదంటే జెమినైయా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏఐ మరియు టెక్నాలజీ గురించి ఇలాంటివి తెలుసుకోవాలంటే అసలు కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ ద వీడియో.